ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, ఈరోజు మీ నియోజకవర్గంలో 150 సంవత్సరాల చరిత్ర గల స్కూల్ కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రావడం, దాదాపు ఈరోజు మూలిగిద గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ యొక్క మూలిగిద హై స్కూల్ దాదాపు మనకు స్వాతంత్రం రాకముందే ఈ యొక్క పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది. ఎంతోమందికి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, మేధావులకు, ఎంతోమంది ఉద్యోగస్తులను కూడా ఇచ్చిన పాఠశాల ఈ పాఠశాల. ఒక చరిత్ర ఉన్న పాఠశాల కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలను పూర్తిగా విధ్వంసం చేసిరు గత ప్రభుత్వం. కాబట్టి మరి అరకొర సిబ్బంది ఇలా సరైన వసతులు లేక తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటే ఈ గ్రామం ముద్దుబిడ్డ, ఈ గ్రామంలో పుట్టిన ఈ పాఠశాలలో చదువుకున్న హరగోపాలరావు సార్ గారు ఒక గొప్ప మేధావి ప్రొఫెసర్ గారు. కాబట్టి ఈ 150 సంవత్సరాల వారోత్సవాల సందర్భంగా మా గ్రామానికి మీరు రావాలి, ఈ యొక్క విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీరు స్వయాన రావాలంటే వారి ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు రావడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నది. ఈ పాలన పేద విద్యార్థులకు విద్య అభ్యసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి, సరైన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కాబట్టి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రతి క్యాబినెట్ కానీ, మేము కానీ, నేను కానీ, ఎమ్మెల్యే కానీ, మేమందరం కూడా విద్యను అత్యంత ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ఇవాళ పాఠశాలలు మంచి చేయడం, కాలేజీలు కూడా మంచి చేయడం జరుగుతూ ఉంది. మరి చాలా శుభసూచకం. మన నియోజకవర్గంలో ఈ గ్రామానికి సందర్శించడం కూడా చాలా బాగా ఉంది. కాబట్టి పూర్తిగా పాఠశాలకు అన్ని వసతులతో కూడుకున్న నూతన భవనము నిర్మించబడానికి పూర్తిగా వారు, నేను అనుకుంటా ఉన్నా, పూర్తిగా మంజూరు చేస్తారని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు గ్రామస్తులతో కూడా విద్యార్థులతో కూడా వారు ఇంటరాక్ట్ అవుతారు. కొద్దిగా సందర్భంలో వారి విజ్ఞప్తులను కానీ గ్రామస్తుల విజ్ఞప్తులు కూడా వింటారు. వారు పూర్తిగా ఈ యొక్క విద్యకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మాత్రం ఈ పర్యటన జరుగుతూ ఉంది. సార్, మీ హయాంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఒక స్కూలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 150 సంవత్సరాలు వారోత్సవాలు అంటే ఇస్ ఏ నాటేజ్. ఒకసారి ఎట్లా అనిపిస్తుంది మీరు ఎమ్మెల్యేగా ఉండి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం? చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ రోజు అరకొర వసతులు ఉన్నప్పటికీ ఇంతమందికి ప్రయోజకులుగా మార్చి తీర్చిదిద్దిన ఒక దేవాలయం కాదు, ఇది ఒక విద్యాలయం కూడా. ఇంత మంచి ఎంతోమందికి అంటే ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలను పూర్వ వైభోగం మళ్ళొకసారి 10 సంవత్సరాలు విధ్వంసం చేసారు దీన్ని. కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, ఎంతోమంది ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రులు పాఠశాలతో పాటు ఇంకా అదనంగా ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ అనుకోండి, ఏటీస్ అనుకోండి, ఇంకేమైనా ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, తప్పకుండా విద్యకు ప్రాధాన్యత ఇస్తారు. తప్పకుండా ఏదో ఒకటి అదనంగా మంజూరు చేస్తారు. ఓకే. అండ్ మీ హయాంలో ఫ్రీ అంటే ఒకటి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా నిర్మిస్తున్నారు. మీ సొంత ఖర్చులు కావచ్చు, మీ మీద అభిమానులు కూడా దానికి ఫండ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు? ఎంతోమంది అంటే గర్ల్స్ కాలేజ్లలో, స్కూళ్ళలో కూడా మీరు ఆహారం సంబంధించి కూడా ఇస్తున్నారు కదా. అంటే విద్య ఉంటే అన్ని ఉన్నట్టే. ఇప్పుడు చదువు ఉంటే సంస్కారం ఉంటుంది, ఆ గ్రామం బాగుంటుంది, ఆ కుటుంబం కూడా బాగుంటుంది. కాబట్టి విద్యను ఎవరు దోసుకుపోలేడు. కాబట్టి ప్రతి పేద విద్యార్థికి ఇవాళ ప్రైవేటు కాలేజీలతో ధీటుగా ఈ యొక్క విద్యను అందర్శించాలి. పేద విద్యార్థులకు అందుతలేదు కాబట్టి మేము కూడా ఒక అవకాశం ఇచ్చారు, ప్రజలు అవకాశం ఇచ్చారు. కాబట్టి పేద విద్యార్థులకు అన్ని అంగులతో నాణ్యతమైన విద్యను అందించాలని చెప్పి కూడా కాలేజీ నిర్మాణం చేయడం జరుగుతుంది. పేద విద్యార్థుల గురించి రేపు భవిష్యత్ ప్రయోజనాల గురించి కూడా మేము ఆ యొక్క కాలేజీ నిర్మాణం కూడా చేపడతా ఉన్నాం. ఓకే. సో మొత్తానికైతే తన సొంత ఖర్చులతో కావచ్చు 150 సంవత్సరాల సందర్భం కంప్లీట్ చేసుకోవడం కూడా నిజంగా వారు అదృష్టంగా కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారికి కావాల్సినటువంటి నిధులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది వీర్లపల్లి శంకర్, షాద్నగర్ ఎమ్మెల్యేతో స్పెషల్ చర్చ.